సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటటువంటి బొబ్బట్లు ఇలా ఒకసారి ట్రై చేయండి. 2, 3 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి. గిన్నెలోకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని, అర స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకొని మరో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అరగంట సేపు నాననివ్వాలి పిండిని. 2 కప్పుల పచ్చెనపప్పును కుక్కర్‌లో తీసుకొని 2, 3 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి 2 కప్పుల బెల్లం తురుము, ఒక పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించిన పచ్చి శనగపప్పు పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించి చల్లారనివ్వాలి. చల్లారిన పూర్ణాన్ని ఒక బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. మనం కలిపుంచిన మైదా పిండిని మీడియం సైజులో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బౌల్‌లాగా ఒత్తుకొని చేత్తోని లోన పూర్ణం పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ బొబ్బట్లు రుద్దుకొని వేడివేడి పెనం పైన వేసి 2 వైపులా నేతితో కాల్చుకొని తీసేసుకోవాలి.